చూడండి, ఏలూరు నుంచి తీసుకొచ్చారు పెద్ద మంద. దగ్గర దగ్గర ఒక 500 పైన ఉంటాయి గొర్రెలు. 500 గొర్రెలు. ఇదిగోండి, వీళ్ళందరూ ఇప్పుడు పొలాల్లో మేపుకుంటూ, పొలాల్లో వీటన్నిటిని మేపి మెనుగులు కోసిన తర్వాత ఇలా ఊళ్ళ మీద తిప్పుతూ వీటన్నిటిని మేపుతూ ఉంటారు. ఎంత కష్టమైనటువంటి విషయం. ఒక 10 కుటుంబాలు కలిసి ఇలాగ పొలాల మీద వాటి మీద మేపుతూ ఉంటారు. ఈ గొర్రెల్ని చిన్న పిల్లలు పెద్ద ఇవన్నీ కలిసి వెళ్తూ ఉంటాయి. వీటన్నిటికీ కొన్నిటికి ఎంటుకలు తీసేసారు. ఎంటుకలు కట్ చేసి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంత పెద్ద మంద పొలాల్లో మినుములు కోసేసిన తర్వాత వీటన్నిటిని పొలి మీద వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడ మేత ఉంటుందో లేదో తెలుసు. తరతరాల నుంచి ఇదే రకంగా వీటన్నిటిని మేపుతూ వీళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. జబ్బు పడ్డాయి ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటాయి. కావాల్సినప్పుడు మందని తీసుకొని వెళ్ళి మేపుతూ ఉంటారు. ఇంత పెద్ద మంది. ఏ ఊరు? ఏలూరా? ఎంతమంది వచ్చారు మొత్తం? 10 మంది. ఎన్ని ఉంటాయి మొత్తం గొర్రెలు? 1000. 1000 గొర్రెలు ఎన్ని రోజులు మేపుతారు ఈ రకంగా? 2 నెలలు ఊర్ల మీద మేపుతారు మొత్తం. మకం పెట్టేసుకొని మేపుతారు. ఎక్కడ నుంచారు మకం? ఎదరు. చూడండి, గొర్రెల రైతులు అంత కష్టపడి మేపుతూ ఉంటారు. 10 కుటుంబాలు కలిపి వచ్చి రైతులను బతిలాడుకొని మరి మేపుతూ ఉండాలి.